హాయ్ అండి. చిన్ననాటి జ్ఞాపకాలని ఇవన్నీ చిన్నప్పుడు ఈ నిమ్మతనులు రూపాయి ఇస్తే చాలు వెళ్ళి కొనుక్కొని ఈ బొగ్గను పెట్టుకుంటే చాలా సేపు చీకినా తరిగేది కాదు. పుల్ల పుల్లగా తీతీగా చాలా చాలా టేస్టీగా ఉండేవి. ఈ ఎక్కడైనా దొరుకుతాయేమని చూశాను, కానీ అవి లక్కీగా ఇవాళ కనిపించినాయి నాకు అక్కడ షాప్లో. ఇంతవరకు అప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో తిన్న తిమ్మిరి ఈ నిమ్మతనులు, ఇగో తిమ్మిరి బిళ్ళలు. ఇవన్నీ చిన్నప్పుడు రూపాయి అట్ట డబ్బులు ఇప్పించుకొని ₹1 అట్ట ఇప్పించుకొని వెళ్ళి కొనుక్కునేవాళ్ళం. ఇగో చింతపండు, ఇది వల్లేమంటే చింతపండు చీక్కుంటా ఉండేవాళ్ళం. ఈ చింతపండు ఇవి అయితే ఇక అసలు ఇక్కడ చిన్న బెజ్జం పెట్టేసి ఇలా ఈ చీక్కుంటా ఉండే. ఇవన్నీ చిన్నప్పుడు మామూలు పిల్లలందరం వీటి కోసం ఎగబడి నాకు ఈ రంగు కావాలి, నాకు ఈ రంగు కావాలని కొట్ల వాళ్ళ దగ్గర అడిగి తీసుకునేవాళ్ళం. ఈ నిమ్మతోనలు అయితే పుల్ల పుల్లగా తీతీగా అసలు మామూలు టేస్ట్ కాదు. ఇవి ఎంత బాగుంటాయి. ఒకసారి బొగ్గను పెట్టుకుంటే గంట సేపటి దాకా ఆడుకుంటా ఇక నోట్లో పెట్టుకొని చీక్కుంటా ఆడుకునేవాళ్ళం. ఇక ఇవాళ షాప్లో కనపడేసరికి ప్రాణం లేచి వచ్చినట్టయి ఇవన్నీ తీసుకొని వచ్చేసి మీకు వీడియో పెడుతున్నాను. ఎక్కువగా ఇవే తినేవాళ్ళం చిన్నప్పుడు. ఈ చింతపండు ఇదిగోండి, ఇవన్నీ చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం. ఇవన్నీ బాగా ఇష్టం అన్నమాట పిల్లలకి. ఇవ్వండి ఈరోజు కనిపించేసరికి గబగబ తీసుకొచ్చి వీడియో పెట్టేసేస్తున్నాను. డబ్బులు రూపాయి గోల చేసి రూపాయి ఇప్పించుకొని కొనుక్కొని మరీ తినేవాళ్ళం. ఈ బొగ్గను పెట్టుకొని చీక్కుంటా ఉండేవాళ్ళం. తిమ్మిరి బిళ్ళలు ఇవి తిమ్మిరిగా తీతీగా బాగుంటాయి. ఇవేమో నిమ్మతోనలు పుల్ల పుల్లగా తీతీగా ఉండేవి. ఇంకా కొబ్బరి బిళ్ళలని ఇంకా చాలా చాలా ఉండేవి. ఇప్పుడు కనపడలేదు, కానీ ఇవి కనిపించి ఇవి తీసుకొని వచ్చాను. చాలా చాలా బాగుండేవి. ఈ చూడంగానే నా చిన్నతనం గుర్తొచ్చి గబక్కన కొనుక్కొని తీసుకొని